ఇళ్లలో ప్రవేశించిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా వందనాలు. దేవుడు మనకిచ్చిన గొప్ప బహుమానం ఏంటంటే దేవుడిచ్చిన ఈ దేహమే. ఎందుకు ఎంత గొప్ప బహుమానం అంటే దేవుడిని మహిమపరచాలన్నా, ఏదైనా భూమి మీద దేవుడి కోసం చేయాలి అన్నా అవన్నీ కూడా మనం దేవుడిచ్చిన ఈ దేహంతోనే చేయగలం. దేవునికి చాలా మహిమకరంగా ఉండాలి. ఎందుకంటే బైబిల్లో ఒక అద్భుతం యేసయ్య చేశాడు. మనందరికీ తెలిసిన లాజరు చనిపోయి 4 రోజులయ్యి ఆయన దేహాన్ని బండరాయిలో పెట్టి ఉంచినప్పుడు కూడా యేసయ్య వచ్చి ఆయన చిత్త ప్రకారము లాజరు బయటికి రా అన్నప్పుడు లాజరు దేహం జీవాన్ని పొందుకొని బయటకు వచ్చింది. చనిపోయిన లాజరు వల్లనే యేసయ్య అంత మహిమ ఆయనకి తెచ్చుకున్నప్పుడు లాజర్ని బ్రతికిచ్చి దేవుడి సన్నిధానంలో దేవుడి చేత అంగీకరింపబడిన మనము మన దేహాన్ని, మన పొట్టని, మన కళ్ళని, మన పేగుల్ని అన్నిటినీ దేవుడి సన్నిధానంలో సమర్పించి ప్రార్థన చేసుకుంటుండగా దేవుడు మన పక్షంగా కూడా గొప్ప కార్యాలు చేస్తారు. అదేనండి, మనందరం కూడా దేవుడిని మహిమపరచాలి. అలా మహిమపరచాలనే ఒక శక్తి అవసరం, ఒక బలం అవసరం. అందుకని పండుచున్న సంఘంలో ప్రత్యేకింపబడిన 40 దినాల ఉపవాస ప్రతిష్ఠ కూడికలు జరుగుతున్నాయి. ఈ ఉపవాస ప్రతిష్ఠ కూడికల ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుడి బలాన్ని వాళ్ళు పొందుకోవాలని, పక్షిరాజులాగా ఎత్తైన చోటికి ఎదగాలని దాని యొక్క ముఖ్య అంశము. అది పండుచున్న సంఘంలో 3 పూట్ల జరుగుతున్న ఉపవాస ప్రతిష్ఠ కూడికల్లో మనందరము పాలు పంపులు పొందుదాము. ఉదయకాలము, మధ్యాహ్నము, రాత్రికాలము విజ్ఞాపన ప్రార్థనలో మనం పాలు పంపులు పొందుదాము. 8 గంటలకి లైవ్ లో వాక్య పరిచర్య జరుగుచుండగా అటు వాక్యలో కూడా మనందరము కూడా పాలు పంపులు పొందుదాము. శక్తివంతుడైన దేవునికి శక్తివంతమైన సాధనాలుగా ఉండి మన దేహాలతో కూడా దేవుడి నామాన్ని మహిమపరచాలి.